ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక తల్లి తన ఇద్దరు కుమారులతో కలిసి మరో కుమారుణ్ణి చంపించి ముక్కలుగా నరికి కాలువలో పడేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగింది. కంబం మేదర బస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్యామ్ అనే వ్యక్తిని అతని అన్నదమ్ములే నరికి చంపేశారు. హత్య తర్వాత అతని శరీర భాగాన్ని 3 ముక్కలుగా చేసి కాలువలో పడేశారు. సుబ్రహ్మణ్యం, సూరి, కాశీ వీళ్ళు హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఆ వ్యక్తిని హత్య చేసిన వాళ్ళు సుబ్రహ్మణ్యం, సూరి, కాశీ. అతని హత్యకు కుట్ర పన్నింది అతని తల్లి లక్ష్మి. ఆ హత్య చేయటానికి తల్లి సహకరించింది. ఆ తల్లికి మిగిలిన కుమారులు కూడా సహకరించారు. మిగిలిన కుమారులతో కలిసి ఒక కుమారుడిని చంపి ముక్కలుగా నరికించి కాలువలో పరేయించిన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. మృతదేహాన్ని తరలించడానికి ఒక ఆటో డ్రైవర్ కూడా సహకరించినట్టుగా తెలుస్తోంది. ఆటో డ్రైవర్కు హత్యతో సంబంధం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. తల్లి తన మిగిలిన కుమారులతో కలిసి మరో కుమారుడిని చంపించి అక్కడ కాలువలో ఒకసారి చూడండి. ఆ దృశ్యాలు మీరు ఆటో స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ కవర్లో ఉన్నది ఒక మనిషి మృతదేహం. అతన్ని ముక్కలుగా నరికి అక్కడ కాలువలో పరేశారు. పోలీసులు అక్కడికి వచ్చి ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాత్రి సమయంలో ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్న దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. ఈ హత్యకు కారణం ఏంటనే దానిపై కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే తన కుమారులతో కలిపి మరో కుమారుడిని చంపించి ఆ తర్వాత ఆటోలో ఆ కుమారుడి మృతదేహాన్ని తరలించి ఒక కాలువలో పరేశారు. దీనికి సహకరించిన ఆటో డ్రైవర్కు హత్యతో కూడా సంబంధం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మద్యం మత్తులో తల్లి లక్ష్మితో అసభ్యకరంగా ప్రవర్తించడంతోనే ఈ హత్య చేశారు అనే విషయం తెలుస్తుంది. అయితే ఆ విషయంపై పూర్తిగా ఇంకా నిర్ధారణ కావాలి. మార్చురీలో మృతదేహాన్ని మాయం చేయడానికి కూడా నిందితులు ప్లాన్ చేశారు. మృతదేహం మార్చురీలో ఉన్నప్పుడు ఆ మృతదేహాన్ని అక్కడ నుంచి మాయం చేయాలి అని నిందితులు ప్లాన్ చేశారు. మృతదేహాన్ని తరలించడానికి ఆ మార్చురీ సిబ్బందికి సుఫారీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. డెడ్ బాడీని మాయం చేస్తే సాక్ష్యాలు లేకుండా పోతే ఈ కేసు నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు అని తల్లి తన ఇద్దరు కుమారులు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా మార్చురీ సిబ్బందితో ఒప్పందం చేర్చుకున్నారు. దీంతో మార్చురీ దగ్గర భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇద్దరు సోదరులు మరో వ్యక్తి సాయంతో తల్లే తన మరో కుమారుణ్ణి చంపించేసింది. ఎందుకో కారణం మద్యం మత్తులో తల్లితో అసభ్యకరంగా ప్రవర్తించాలని చూశాడంటూ వార్తలు వస్తున్నాయి. అది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీనివాస్, ఈ హత్యకు కారణాలు ఏంటి? తల్లే తన మిగిలిన కుమారులతో కలిసి మరో కుమారుడిని చంపించేయడానికి అంత దారుణాన్ని కొడిగట్టడానికి కారణం ఏంటి? రోహిత్, ప్రకాశం జిల్లా ఖమ్మం గ్రామంలోని మేదర వీధిలో జరిగిన ఈ సంఘటనల పట్ల అయితే పూర్తిగా కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. అసలు ఈ సమాజం ఎటువైపు వెళ్తుందన్న కోణంలో కూడా ఆలోచించే పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా తోడబుట్టిన సోదరులే తన తమ్ముడిని చంపేశారని ఒక ప్రచారం అయితే నడిచింది. అదే కోణంలో కూడా పోలీసులు విచారణ చేశారు. కానీ రాత్రికి నిందితులు అంటే ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే మృతుడు ఉన్నారో ఆ కడియం శ్యామ్ సోదరుల్ని అదేవిధంగా తల్లిని అదుపులో తీసుకొని పోలీసులు విచారణ చేసిన నేపథ్యంలో కొన్ని విస్తుకోల్పోయే నిజాలైతే బయటకు రావడం కూడా జరిగింది. తల్లి చెప్తుంది ఏంటంటే కడియం శ్యామ్ మొదటి నుంచి కూడా జులాయిగా తిరిగేవాడు. అతను స్వతహాగా లారీ డ్రైవర్ కావటం, అదేవిధంగా చిన్న దొంగతనాలు చేస్తూ ఎక్కడ ఏ వస్తువు కనపడినా దొంగతనాలు చేస్తూ అవి అమ్మి వచ్చిన డబ్బులతోటి మద్యం సేవించి జులాయిగా తిరుగుతుండేవాడు. ఇదే నేపథ్యంలో కూడా పలువురు ఆ విషయంలో తలదోచడము, అదేవిధంగా దూర ప్రాంతాల్లో చిన్న దొంగతనాలు చేసిన నేపథ్యంలో కూడా అతనికి స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేయటం, పోలీసుల దగ్గరికి వెళ్ళి విడిపించుకు రావటం, పంచాయతీలు చేయటం ఇదే పరిపాటిగా ఉన్న నేపథ్యంలో ఇటీవల కాలంలో వరుసకు పిన్నయ్య ఆమె పట్ల కూడా ఇతను ఎవరైతే మృతుడున్నాడో కడియం శ్యామ్ అనే అతను అసభ్యంగా ప్రవర్తించారు. ఆ సమయంలో కూడా ఇతని దేహశుద్ధి చేయటం, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కూడా పంచాయతీ నిర్వహించిన నేపథ్యంలో 2 రోజుల క్రితం కూడా అన్నదమ్ములతో కలిసి మద్యం సేవిస్తున్న కడియం శ్యామ్, ఎందుకంటే వాళ్ళ సోదరులు కడియం సుబ్రహ్మణ్యం, సూరి, అదేవిధంగా కాశీ ముగ్గురితో కలిసి, అంటే కాశీ అనేవాడు చివరి వ్యక్తి, వీళ్ళు ముగ్గురితో కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో కూడా కొంత గందరగోళ వాతావరణం నేపథ్యం. ఇదే నేపథ్యంలో తల్లి లక్ష్మి పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించారు. అది తట్టుకోలేక ఆ తల్లి కోపించిన నేపథ్యంలో కూడా తోబుట్టిన వాళ్ళ సోదరులు కూడా ఆ కోపోద్రానికి లోనయ్యి దగ్గరలో ఉన్నటువంటి ఒక మొడ్డు గొడ్డలతోటి అతని మీద అటాక్ చేయడం, అతను స్పాట్ లోనే చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇతను చనిపోయేదానికోసం దాడి చేయలేదు అని చెప్పేసి వాళ్ళైతే విచారణలో చెప్తున్న పరిస్థితి. దాడి చేసిన తర్వాత అతను మృతి చెందాడని ఆ బాడీని మాయం చేసే ఉద్దేశంతో కూడా
ఒక ప్రణాళిక అయితే ఈ సోదరులు అదేవిధంగా తల్లి రచించినట్టు తెలుస్తుంది రోహిత్. ఎందుకంటే సోదరులు ఒక మార్చురీలో పనిచేసే, అంటే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి ద్వారా బాడీని మాయం చేయాలనే ఉద్దేశంతో కూడా అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఆ వ్యక్తి ఆ సంఘటన స్థలానికి, అంటే ఈ బాడీని దాచిపెట్టిన ఒక ఒరిగొడ్డి వామ పక్కన వచ్చేసరికి అతను భయాందోళనకు గురి, ఇది పెద్ద పంచాయతీ అవుతుంది, దీంట్లో నన్ను ఇన్వాల్వ్ కాలేను అని చెప్పేసి అతను ఉపసంహరించుకునే పక్షంలో ఏం చేయాలో తోచిన పరిస్థితుల్లో బాడీని 3 ముక్కలుగా, అంటే తల, కాళ్ళు, చేతులు ఒక్క బ్యాగ్ లో, బాడీ ఒక బ్యాగ్ లో, పొట్ట కింద భాగంలో ఇంకొక బ్యాగ్ లో, అంటే 3 సంచుల్లో వేసి పక్కన ఉన్నటువంటి నక్కల గండి పంటకాలం, అంటే చిన్న పంటకాలం, దాంట్లో బుర్రకాలు కూడా ప్రవహిస్తుంటది. ఈ పంటకాలం పక్కనే 3 బ్యాగులుగా పడేయటము గత 2 రోజుల నుంచి కూడా స్థానికులు చూస్తున్నారు. ఆ ప్రాంతంలో కోడి వ్యర్థాలు అదేవిధంగా చెత్త చెదారం వేస్తుంటారు కాబట్టి కుక్కలు నిరంతరం పోయి వస్తుంటాయని ఆ కోణంలో చూసరికి, అదే నిన్న స్మెల్ రావటం, దాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చడం, 2 రోజుల నుంచి కూడా వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ ఈ ఇంటికి తాళం వేసి వచ్చడం, అక్కడ ఎవరు అలికి లేకపోవడం, ఎవరు కనిపించడం కూడా పోలీసులు అయితే అదే కోణంలో విచారణ చేశారు. తీరా నిన్న సాయంత్రం పోలీసుల ఆధ్వర్యంలో ఆ సంచులు ఓపెన్ చేసిన నేపథ్యంలో చనిపోయింది కడియం శ్యామ్ గా గుర్తించారు. కానీ వాళ్ళు చనిపోయింది కడియం శ్యామ్ ఏ కోణంలో చనిపోయాడు, అసలు ఎలా చనిపోయాడో లోతుగా విచారణ చేపట్టిన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి మేదర వీధిలో ఉన్నటువంటి వాళ్ళ గృహానికి తాళాలు వేసి ఉండటం కూడా ఫోరెన్సిక్ నిపుణులు అదేవిధంగా వేలుముద్ర నిపుణుల ఆధ్వర్యంలో కూడా వచ్చి ఆ తాళాలు తీసి అక్కడ పరిశీలించిన నేపథ్యంలో హత్య అక్కడే జరిగింది. హత్య జరిగిన తర్వాత బాడీని మాయం చేసేదాని కోసం ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం విఫలం కావడంతో బాడీని 3 ముక్కలుగా చేసి ఉంది. కారణం, ఈ హత్యకు ప్రధాన కారణంగా అయితే మటుకి ఎవరైతే మృతుడు ఉన్నాడో కడియం శ్యామ్ ఆ తల్లి పట్ల అదేవిధంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారని గతంలో నుంచి తెలిసింది. కానీ మద్యం మత్తులో ఆ రోజు రాత్రి తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు, అదే కోణంలో హత్య చేయాల్సి వచ్చిందని చెప్పేసి పోలీసులకు చెప్తున్నట్టయితే మనకు తెలుస్తున్న సమాచారం. కాకపోతే ఈ హత్య జరిగిన తర్వాత కూడా బాడీని మాయం చేసే దానికోసం కూడా ఒక ఆటో డ్రైవర్ ను కూడా వీళ్ళు మాట్లాడుకున్నట్టు, ఆటో డ్రైవర్ ప్రస్తుతం పరారులో ఉన్నారు, అతను గాలించి తీసుకొస్తే కానీ దీంట్లో పూర్తిగా నిజాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ హత్యలో ఆటో డ్రైవర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడా, లేకపోతే కేవలం బాడీని మాయం చేసే దానికోసం తాగి తల్లితో అసభ్యకరంగా ప్రవర్తించాడు అని వస్తున్న వార్తల్లో నిజముందా? అండ్ మార్చిరి దగ్గర కూడా మేనేజ్ చేయడానికి ప్రయత్నించారు, మార్చిరి దగ్గర కూడా బాడీని మాయం చేయడానికి ప్రయత్నించారు, కొంతమందికి డబ్బులు ఇచ్చారని అంటున్నారు. అక్కడ డబ్బులు తీసుకున్నది ఎవరు? మార్చిరి దగ్గరే బాడీ మాయం చేసేదానికోసం కూడా మార్చిరిలో వర్క్ చేసేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనైతే ఎప్పుడు నిరంతరం పోస్ట్ మార్టం చేస్తుంటాడు. బాడీని ఏ విధంగా ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా మాయం చేయవచ్చు అనే ఉద్దేశంతో అతనికి అయితే సుపారీ ఇచ్చి ఒక 5,000 రూపాయలు కూడా మాట్లాడుకొని తీసుకురావచ్చు. కాకపోతే అతను సాధారణమైన మరణం, దీన్ని ఏదైనా మేనేజ్ చేయవచ్చు అనే ఉద్దేశంతో అతను మృతుడి దగ్గర రావడం, అక్కడ ఉన్న పరిస్థితులు, అతనికి అయిన గాయాలు చూసి కూడా అతను ఏదైతే డీల్ ఉందో ఆ డీల్ నుంచి ఉపసంహరించుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ఆ మార్చురీలో పనిచేసేటువంటి వ్యక్తి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడా లేదా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు హత్య చేసిన తర్వాత, అంటే వీళ్ళు ఒప్పుకోవటం తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు కాబట్టి మేము తట్టుకోలేక హత్య చేయాల్సి వచ్చింది, క్షణికావేశంలో మేము కొట్టాము, అతను చనిపోయాడు, ఇక ఆ బాడీని మాయం చేసే ఉద్దేశంతో ఆ బాడీని 3 ముక్కలుగా చేసామని చెప్పేసి పోలీసులకు చెప్తున్నట్టయితే మనకు ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం. కాకపోతే ఇది ఏ కోణంలో జరిగింది, ఇది నిజంగా తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడా అనేది పూర్తిగా అయితే నిర్ధారణ కాని పరిస్థితి. కాకపోతే స్థానికులకు కొంతమంది చెప్తుంది ఏంటంటే ఇతను మొదటి నుంచి జులాయిగా తిరిగే వ్యక్తి, ఎందుకంటే ఇంటికి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరితో గొడవ ఉంది. గతంలో కూడా వేరే వాళ్ళ పట్ల ఇలాగ అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో వాళ్ళు కొంత దేహశుద్ధి చేయటం, పోలీసులకు అప్పచెప్పటం, ఇటీవల కాలంలో అనంతపురం ప్రాంతంలో వెళ్ళి చిన్న దొంగతనంలో అతను చేయటం, ఆ వస్తువులు దొంగిలించే టైంలో వాళ్ళు పట్టుకొని అతనికి అక్కడ దేహశుద్ధి చేయటం, పోలీసులకు అప్పచెప్పటం, వీళ్ళు కుటుంబ సభ్యులు మొత్తం కూడా వెళ్ళి అక్కడ పంచాయతీ చేసుకుని అతను విడిపించుకురావటం, మళ్ళీ ఇతను ఇక్కడ చిన్న దొంగతనాలు చేయటం, దొరికిన వస్తువుని అమ్ముకొని మద్యం సేవించి జులాయిగా తిరగటమే పరిపాటిగా పెట్టుకున్నాడు. ఇది ఈ అలవాట్లు ఉన్నటువంటి ఈ శ్యామ్ పరిస్థితిని మేము తట్టుకోలేకే ఇది చేశామని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే జరిగిన ఆ హత్య విషయంలోకి పోలీసులు అయితే సీరియస్ చేసుకున్నారు. అది తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, అది ఏ కోణంలో జరిగింది అనేది పక్కన పెడితే జరిగిన హత్య మట్టికి పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ హత్యలో తల్లి ప్రమేయం ఎంత ఉంది, ఎందుకంటే సుమారు ఆమెకు 65 సంవత్సరాల వయసు ఉంటుంది. 65 సంవత్సరాలు మొదట తల్లి హత్య చేసింది, తల్లే ముక్కలుగా చేసిందని చెప్పేసి ఒక సమాచారం వచ్చిన నేపథ్యంలో పోలీసులు అయితే లోతుగా విచారణ చేసిన నేపథ్యంలో కూడా 3 కుమారులు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యం, సూరి, కాశీ, 3 ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఈ 3 ఈ హత్య చేశారు. ఈ హత్య చేసిన తర్వాత బాడీని మాయం చేసే దాని కోసం కూడా బాడీని 3 ముక్కలుగా 3 సంచులు వేసి కాలువ పక్కన వేసిన పరిస్థితి ఉంది. దీనికి ప్రధానంగా సహకరించిన వ్యక్తి ఆటో డ్రైవర్. ఎందుకంటే ఆ మూటల్ని తీసుకెళ్లే దానికోసం ఆటో సహకరించాడా, లేకపోతే హత్య చేసే సమయంలో ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడా అని చెప్పేసి ఆ కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అదేవిధంగా బాడీని మాయం చేసే దానికోసం మొదటగా సుపారీ ఇచ్చినటువంటి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చిలో పనిచేసిన ఒక
ఆ ఉద్యోగికి కూడా సుపారీ ఇచ్చారు ఒక 5,000 రూపాయలు. అతని ప్రమేయం ఎంత ఉంది అనేది పూర్తిగా పోలీసులు ఈ హత్యకు సంబంధించి ఎన్ని కోణాలు ఉన్నాయో అన్ని కోణాలు అయితే విచారణ చేస్తున్నారు. కాకపోతే పోలీసులకి కానీ ఇటు బయటకు వచ్చిన సమాచారం మేరకు, ప్రాథమిక సమాచారం మేరకు తల్లి తల్లి అదేవిధంగా మిగిలిన ముగ్గురు కుమారులు మొత్తం కుటుంబ సభ్యులు కలిసి ఈ కడియం శ్యామ్ని అయితే హత్య చేశారని చెప్పేసి ప్రస్తుత పరిస్థితులు ఆధారాల్లో వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం బట్టి తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్, ఖమ్మం. రైట్ శ్రీనివాస్, ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగిన ఘోరమైన ఘటనకు సంబంధించిన న్యూస్ ఇది. తల్లి తన మిగిలిన కుమారులతో కలిసి మరో కుమారుణ్ణి చంపించిన ఘటన ఇది. అన్నదమ్ములు కలిసి మరో సోదరుణ్ణి చంపేశారు. అంతేకాదు ముక్కలు ముక్కలుగా నరికేశారు. ఈ పాపంలో తల్లికి పాత్ర ఉంది, మిగిలిన అన్నదమ్ములకి పాత్ర ఉంది. తన కడుపున పుట్టిన మిగిలిన బిడ్డలతో కలిపి ఆ తల్లి అతన్ని చంపించి ముక్కలుగా నరికి కాలువలో పడేశారు. ఆ తల్లి వయసు కూడా 60 సంవత్సరాలని తెలుస్తుంది. అయితే ఈ చంపబడ్డ వ్యక్తి, చనిపోయిన వ్యక్తి మద్యానికి బానిసై చెడు సావాసాలు పట్టడంతోనే అతన్ని చంపినట్టుగా తెలుస్తుంది. అతన్ని చంపి ముక్కలుగా నరికి ఎక్కడో కాలువలో పడేశారు. అతన్ని బాడీని, శరీరాన్ని ముక్కలుగా నరికేసిన శరీరాన్ని ట్రేస్ చేసి వాటిని మళ్ళీ మార్చరీకి తీసుకొస్తున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ ఘటన కంభం మేదర బస్తీలో చోటు చేసుకుంది. శ్యామ్ అనే వ్యక్తిని అతని అన్నదమ్ములే తల్లి సాయంతో నరికి చంపేశారు. 3 ముక్కలుగా చేసి కాలువలో పడేశారు. సుబ్రహ్మణ్యం, సూరి, కాశీ ముగ్గురు అన్నదమ్ములు కలిసి మరో సోదరిని చంపేశారు. పోలీసులు ఇప్పుడు ఈ కేసుని విచారిస్తూ ఉన్నారు. అంతేకాదు మృతదేహాన్ని మార్చురీ నుంచి కూడా మాయం చేయడానికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. మార్చురీలో ఒక వ్యక్తికి, ఒక సిబ్బందికి సుపారీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అండ్ ఇతను చంపిన తర్వాత ముక్కలుగా నరికిన మృతదేహాన్ని కాలువలో పడేయడానికి ఒక ఆటోని తీసుకున్నారు. ఆటో డ్రైవర్ సాయంతోనే ఆ ముక్కలుగా నరికిన బాడీ ఉన్న సంచిని ఆ కాలువలో పడేశారు. అయితే ఆటో డ్రైవర్ కూడా ఈ హత్యతో సంబంధం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఖమ్మం ప్రజలందరికీ నమస్కారం అండి. సో ఈరోజు పోక్సో అనే ఒక కేసు, ఒక చిన్న పేరు చెప్పకూడని ఒక మహిళ పెళ్లి కాకముందే బిడ్డను ప్రసవించిన అనే కేసులో దర్యాప్తు గిద్దలూరుకి వెళ్ళి వస్తూ ఉంటే మార్గ మధ్యంలో ఖమ్మంలో ఒక శ్యామ్ అనే వ్యక్తి యొక్క ముఖం కనపడుతూ ఒక 3 మూటలు ఇట్లా ఖమ్మంలో ఉన్నాయని సిఐ గారు ఇచ్చిన సమాచారం మేరకు ఖమ్మం రావడం జరిగింది. సో వచ్చి ఒక విఆర్ఓ ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఎవరో కడియం శ్యామ్ అనే వ్యక్తి ఒక 2 డేస్ నుంచి కనపట్టలేదని. సో అతనికి సంబంధించిన శరీర భాగాలు ఒక కాలువ పక్కన పడవేసి ఉన్నాయి ఒక 3 మూటల్లో. ఆ ముఖం ఏదో కొంచెం కనపడుతుందని చెప్పేసి ఒక రిపోర్ట్ మేరకు, సో ఆ విఆర్ఓ రిపోర్ట్ మేరకు నేను, సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చి చూడటం జరిగింది. ఇక్కడ అది అక్కడికి చిక్కడపడింది. చూస్తే సో అతని మృతదేహం అయితే ఇక్కడ ఉన్నది. సో వాళ్ళ ఇంట్లో వ్యక్తులు మాత్రం కనపట్టలేదు. వివరాలు కనుక్కున్నామంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇక్కడ ఇల్లు కూడా సుమారు ఒక 200 మీటర్ల దూరంలోనే ఉంటుంది. బట్ అక్కడ ఎవరు కూడా కుటుంబ సభ్యులు లేరు. సో వాళ్ళ కుటుంబం సుమారు సాయంత్రం మన విఆర్ఓ పురుషోత్తం గారికి మేదల బజారు నకలగండి కెనాల్ దగ్గర ఒక 3 గన్నీస్ బ్యాగ్స్ ఉన్నాయి. దాంట్లో ఎవరో ఒక అతన్ని చంపేసి ఇక్కడ పడేస్తున్నారని సమాచారం రాగా అక్కడికి వెళ్ళి చూసేసరికి దాంట్లో ఒక ఇదే గ్రామానికి చెందిన కడియం శ్యామ్ ప్రసాద్ అనే అతని హెడ్ ప్లస్ అతని హ్యాండ్స్ కలిపి ఒక గన్నీ బ్యాగ్లో, బాడీ ఒక గన్నీ బ్యాగ్లో, లెగ్స్ మరో గన్నీ బ్యాగ్లో ఉండటం చూసి అతను అదే గ్రామానికి చెందిన మేదల బజార్కి చెందిన కడియం శ్యామ్గా గుర్తించి ఈరోజు అతను ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు చంపారని చెప్పేసి మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.